జీవితంలో ఏదైనా సాధించటం ఎలా? సమస్య. జీవితంలో ఏమైనా సాధించాలంటే ఏం చేయాలి? ఆ సాధనలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలి? ఏ విధంగా అనుకున్నది అందుకోవాలి? విజయపథంలో దారి తప్పకుండా ఎలా ముందుకెళ్ళాలి? అసలు జీవితంలో ఏదైనా ఎందుకు సాధించాలి? వివరణ. జీవితం అన్నదే ఒక సాధన. ఎలాగంటారా? పిల్లలు పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా మనం చేసే ప్రతి పనిలో కూడా సాధించటం ఉంది. ఒక్కసారి సింహావలోకనం చేసుకోండి. అమ్మ కడుపులో నుండి విజయవంతంగా ప్రాణాలతో బయటపడటంతోనే మొదలవుతుంది మనము సాధించేది. కానీ ప్రపంచంలో పుట్టే ప్రతి ప్రాణి పుట్టటం, పెరగటం, తినటం, కృషించిపోవటం, చనిపోవటం జరిగేవే. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. జీవితంలో సాధించటం అంటే ఏదైనా ప్రత్యేకత ఉండాలి. అందరిలా జీవించి అందరిలా చనిపోతే ప్రాముఖ్యత ఏముంది చెప్పండి? పుట్టిన తర్వాత అసామాన్యమైనదేదైనా సాధించినప్పుడు మాత్రమే ఎవరినైనా సరే 10 మంది గుర్తుంచుకుంటారు. అందులోనూ లోకోపకారమైనది ఏదైనా చేస్తే ఇక మనము చచ్చిన తర్వాత కూడా గుర్తుంచుకుంటారు. సాధారణంగా బ్రతికి తిన్నామా, త్రాగామా, పడుకున్నామా, పోయామా అంటే అందులో ఏమీ ఉండదు. ఒకసారి సన్యాసి చిన్నారి పిల్లలతో మాట్లాడుతున్నారు. ఉన్నట్టుండి, పిల్లలు, నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్తారా అని అడిగారు. అందరూ ముక్తకంఠంతో చెప్తాము అని చెప్పారు. సరే అయితే అంటూ సన్యాసి ఇలా అడుగుతున్నాడు. రాము, మీ నాన్న పేరు ఏమిటి అని. కృష్ణయ్య అని చెప్పాడు. పాప, మీ తాత పేరు అని అడిగాడు సన్యాసి. సుబ్బయ్య అని సమాధానం చెప్పింది. బాబు, మీ ముత్తాత పేరేంటి అన్నాడు సన్యాసి. బాబు తెలియదు అన్నట్టుగా తన ముఖాన్ని ప్రశ్నార్థకంగా పెట్టాడు. సన్యాసి జయని ఇలా అడుగుతున్నాడు. జయ, మీ ముత్తాత గారి తండ్రి పేరు చెప్పగలవా అని. జయ, చెప్పలేను స్వామి, క్షమించండి అని చెప్పింది. అప్పుడు ఆ సన్యాసి అడిగాడు, మీకు స్వామి వివేకానంద తెలుసా అని. పిల్లలందరూ ఏకకంఠంతో ఎస్, స్వామి తెలుసు అని అరిచారు. అప్పుడు సన్యాసి అడిగాడు, గాంధీ తాత తెలుసా అని. అడిగిందే ఆలస్యం. అందరూ ఓ తెలుసు, మన జాతిపిత బాపూజీ అని చెప్పారు. సన్యాసి మళ్ళీ అడిగాడు, ఒరేయ్, మీకు థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసా అని. ఈసారి అందరూ గట్టిగా తెలుసు అని చెప్పారు. సన్యాసి ఇలా అడుగుతున్నాడు, పిల్లలు, మీకు శంకరాచార్యుల వారు తెలుసా అని. పిల్లలందరూ కూడా కేరింతలు కొడుతూ తెలుసు తెలుసు అని చెప్పారు. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, పిల్లలు, మీ తాత ముత్తాతలే గుర్తులేరు, కానీ మీకే రక్త సంబంధము లేని వాళ్ళు, కొన్ని వందల సంవత్సరాల క్రితం జీవించిన వాళ్ళు, మనము చూడని వాళ్ళు, వీళ్ళందరూ ఎలా గుర్తున్నారు అని ప్రశ్నించారు. పిల్లలందరికీ ఒకంత ఆశ్చర్యం అయింది. అయినా సరే చెప్పారు, స్వామి, వీళ్ళంతా ఎంతో అద్భుతమైన జీవితం గడిపిన వాళ్ళు, లోకోపకారాన్ని చేసిన వాళ్ళు, వాళ్లను మరవడం ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు ఆయన చెప్పాడు, పిల్లలు, మీరు కూడా ఏదో ఒక అద్భుతం సాధిస్తేనే రేపు మీ వారసులు, మనుమలు, ముని మనుమలు, ఈ లోకం మిమ్మల్ని కూడా గుర్తుంచుకుంటుంది. లేదంటే కనీసం మీరు కన్నవాళ్లు కూడా మిమ్మల్ని తలుచుకోరు. ఇప్పుడు అర్థమైందా? జీవితంలో ఏమి సాధించాలో చచ్చేలోపుగా మనము చచ్చిన తరువాత బ్రతికే పనులు చేయాలి. లేదంటే బ్రతికినా చచ్చినట్లే అని తెలుసుకోండి. ఇంటికి పనికొచ్చే పని చేస్తే ఇంట్లో వాళ్ళు, గ్రామానికి పనికొచ్చే పని చేస్తే గ్రామస్తులు, దేశానికి పనికొచ్చే పని చేస్తే దేశ ప్రజలు, లోకానికే పనికొచ్చే పని చేస్తే లోకమంతా మనము చేసిన పనిని మాత్రమే కాదు, మనల్ని కూడా నిరంతరం తలుస్తారు. ఎవరెవరి తాహతను బట్టి వాళ్ళు ఎలాంటివి సాధించాలో నిర్ణయం చేస్తుంటారు. మీరు చచ్చిన తర్వాత కూడా బ్రతకాలి అనుకుంటే మాత్రం లోకమునకు ప్రయోజనం కూర్చే కార్యం ఏదైనా సాధించండి. డబ్బులు సంపాదించడం, మంచి ఉద్యోగం చేయటం, మిద్దెలు మేడలు కట్టడం, ఆస్తిపాస్తులు కూడబెట్టడం, వృత్తి వ్యాపారాలు పెట్టడం, విదేశాలలో స్థిరపడటం, పరిశ్రమలు స్థాపించటం, ప్రభుత్వ అధికారిగా ఉండటం,
శాసనసభ్యుడిగా సేవించటం, మంత్రి లేక ముఖ్యమంత్రి అవడం, ప్రధానమంత్రి అవడం, ప్రెసిడెంట్ కావటం, ఏ రంగంలోనైనా ప్రతిభ చూపడం, మానవాళికి ఉపయోగపడే ఆవిష్కరణ చేయడం, సన్యాసిగా సమాజానికి దిక్సూచి కావటం, సేవలలో జీవితాన్ని సార్థకత చేయడం, నిస్వార్థంగా అందరి కోసం బ్రతకడం, ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా సాధించగలిగినవే. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు లక్ష్యాలను, జీవిత కార్యాన్ని ఎంచుకుంటారు. ఒకసారి మీకు తెలిసిన అద్భుత వ్యక్తుల 10 పేర్లు ఒక పేపర్ తీసుకొని వ్రాయండి. అందులో వారు బ్రతికిన కాలాన్ని, వాళ్ళ వయసుని కూడా నోట్ చేయండి. ఇప్పుడు అందరికంటే ఎవరు వందల సంవత్సరాల క్రితం ఉన్నవాళ్ళు గుర్తించండి. మీకే తెలిసిపోతుంది వాళ్ళు చేసిందేమిటి అన్నది. ఎందుకు మీరు గుర్తుపెట్టుకున్నారు? ఒకసారి ఆలోచిస్తే మీరు కూడా జీవితంలో ఏమి సాధించాలో తెలుస్తుంది. సూచనలు: 50 ఏళ్ళు వచ్చే సమయానికి మీరు ఏం చెయ్యాలో వ్రాయండి. అది వ్యక్తిగతమా, కుటుంబం కోసమా, వృత్తి కోసమా, సమాజం కోసమా అన్నది కూడా వ్రాయండి. మీరెంచుకున్న లక్ష్యం లోకము మిమ్మల్ని ఎంతకాలం గుర్తుంచుకుంటుందో కూడా పరిశీలించండి. మీకు సంతృప్తిగా అనిపిస్తే ఇక దాన్ని మీ జీవిత కార్యంగా గుర్తించండి. ఇక జీవితంలో మిగతా ఎన్ని పనులు చేసినా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవి ఎలా ఉపయోగపడతాయన్నది ఆలోచిస్తూ పనికిరాని వాటి మీద దృష్టి పెట్టకండి. ఈ లక్ష్య సాధనలో ఆ దేవుడే అడ్డు నిలబడినా ఎదుర్కొనే దృఢ విశ్వాసాన్ని సొంతం చేసుకోండి. అనుకున్న లక్ష్యము సాధించడం కోసమై వీలైతే నీదనుకున్న సర్వం వదిలేసే ధైర్యం నీదవ్వాలి. నీ మీద నీకు నమ్మకం, భగవంతుని మీద నమ్మకం, ఇదే మన అందరి విజయ రహస్యం. చచ్చిన తర్వాత కూడా బ్రతికే పనులు చేయడమే అసలైన సాధన అని గుర్తించండి. ప్రేరణ మంత్రం: కోర్కె బ్రతికించు కొన్నాళ్ళు కొన్నేళ్ళు, ఆశ బ్రతికించు నీయుండు దాకా, ఆశయమొక్కటేరా అమరత్వమిచ్చేది, వినుర బాలచంద్ర వినయ సాంద్ర. స్ఫూర్తి: పిల్లలు, మీకు నేను ఒక హోంవర్క్ ఇస్తున్నాను. ఈ వ్యాసం మీకు నిజంగా ఉపయోగపడిందనుకుంటే మీకు బాగా నచ్చిన ఒక అద్భుతమైన వ్యక్తి కథ వ్రాసి, అందులో ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు కూడా వ్రాసి నాకు ఈమెయిల్ చేయండి. balachandra70@yahoo.com BALAChandra70@yahoo.com. జీవితంలో సాధించటానికి అతను ఏం చేశాడు? ఆ సాధనలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాడు? ఏ విధంగా అనుకున్నది అందుకున్నాడు? విజయపథంలో దారి తప్పకుండా ఎలా ముందుకెళ్ళాడు? అసలు జీవితంలో ఆ లక్ష్యాన్ని ఎందుకు సాధించాడు? పిల్లలు, మీరందరూ కూడా జీవితంలో ఏదైనా సాధించాలి అని కోరుకుంటూ ఈ స్ఫూర్తినిచ్చే హోంవర్క్ని మనం కూడా చేసి బాలచంద్ర గారికి ఈమెయిల్ చేద్దామా మరి?